ద లార్డ్. ఈ సమయంలో మరి కొన్ని నిమిషాల్లో మనం ముగించుకోబోతున్నాం కాబట్టి మరి క్లుప్తంగా ఒక వర్తమానాన్ని మాత్రం మీకు అందించాలని నేను ఆశపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరిచి మనం ఈరోజు మన వాక్యాంశం ఏంటంటే గద్దింపు. గద్దింపు అనేటువంటి ఈ అంశం మీద కొన్ని విషయాలు మనం ధ్యానం చేస్తాం. ఈ గద్దింపుని స్వీకరించకపోవడం వలన ఎన్ని నష్టాలున్నాయో, ఎన్ని నాశనాలు తటస్థిస్తున్నాయో ప్రజలకి చాలా మందికి తెలియకపోవడం వలన గద్దింపుని అసహించుకుంటారు. గద్దింపుని స్వీకరించరు. గద్దింపుని లక్ష్యపెట్టరు. ప్రియులరా, అసలు గద్దింపు అంటే ఏంటో ఈరోజు మనం స్పష్టంగా నేర్చుకుంటాం. గద్దింపు అంటే ఏంటో నీకు బాగా తెలుసుండాలి. ఈరోజు మన వాక్యాంశం గద్దింపు కాబట్టి, గద్దింపు గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి అసలు గద్దింపు అంటే ఏంటో తెలుసుండాలి. గద్దింపు అంటే ఒక 4 అర్థాలైనా చెబుతాను. అసలు గద్దింపు అనే మాట మీద స్పష్టమైన క్లారిటీ మీకు వచ్చేస్తుంది. అసలు గద్దింపు అంటే ఏంటో తెలిస్తే అసలు గద్దింపు అనేది లక్ష్య పెట్టకపోవడం వలన దానివలన తటస్థించేవి ఏంటి అనేది మనం ఈ వర్తమానాన్ని ముందుకు తీసుకెళ్తున్నప్పుడు స్పష్టంగా మనకు అర్థమవుతుంది. గద్దింపు అంటే ఏంటి అని అంటే మొట్టమొదటి పాయింట్, గద్దింపు అంటే మందలించటం అని అర్థం. మందలిస్తే తట్టుకోలేరు, గద్దిస్తే తట్టుకోలేరు. గద్దింపు అంటేనే మందలించటం. అంతేకాకుండా గద్దింపుని ఇంకేమంటారంటే తిట్టడం అని అంటారు. తిడితే పడరు ఎవరును. ఏండి లేటుగా వచ్చేవేంటి అని తిట్టామంటే పడరు అసలు. ఎందుకు భోజనం చెయ్యు అని తిడితే పడరు. ఏ మాత్రం కూడా ఏ విషయంలోనైనా సరే తిడితే ఏ మాత్రం కూడా పడరు. తిట్టడం అనేది గద్దింపు లెక్కల్లోకే చేర్చబడింది. గద్దింపు అంటే తిట్టడమే. తిట్టడం లెక్కల్లోకే అది చేర్చబడినట్టుగా మనం చూస్తాం. దేవుడికి స్తోత్రం. గద్దింపు అంటే మరి ఏమనుకున్నావో మరి ఇంతవరకు నాకు తెలియదు, కానీ గద్దింపు అంటే ఇవే అర్థాలు వస్తాయి: మందలించడం, తిట్టడం. తర్వాత గద్దింపు అంటే తప్పును ఎత్తి చూపడం. చేసిన ఒక తప్పును ఎత్తి చూపటం ప్రియులరా గద్దింపు అని అంటారు. ఇంకా చెప్పుకోవాలంటే గద్దింపు అంటే చివాట్లు పెట్టడం. బాగా చివాట్లు పెట్టాడు అని అంటారు కదా. గట్టిగానే చివాట్లు పెట్టాడు, ఆలస్యంగా వెళ్ళానని చివాట్లు పెట్టాడు అంటా ఉంటారు కదా. సేటు చివాట్లు పెడతాడు అని అంటారు. ఒకరి కింద పని చేసేటప్పుడు ఓనర్ చివాట్లు పెట్టాడు మొన్నే ఆలస్యంగా వెళ్ళానని, ఇప్పుడు కూడా చివాట్లు పెడతాడు. సరిగ్గా లెక్క చెప్పపోతే గట్టిగానే చివాట్లు పెడతాడు అని అంటారు. ప్రియులరా, గద్దింపు అంటే చివాట్లు పెట్టడం. గద్దింపు అంటే ఏంటి? చివాట్లు పెట్టడం. గద్దింపు అంటే మందలించడం. గద్దింపు అంటే తిట్టడం. గద్దింపు అంటే తప్పును ఎత్తి చూపడం. గద్దింపు అంటే చివాట్లు పెట్టడం. ఇంతకీ ఈ గద్దింపుని స్వీకరించకపోతే, ఈ గద్దింపుని అసహించుకుంటే ఏం జరుగుతుందో బైబిల్ చాలా స్పష్టంగా తేల్చి చెప్పింది. ఒకసారి సామెతల గ్రంథం 29వ అధ్యాయం మొదటి వచనాన్ని గనక చదివితే అక్కడ ఇలా రాస్తుంది. సామెతలు 29వ అధ్యాయం మొదటి వచనం: ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరిగి లేకుండా హఠాత్తుగా నాశనమగును అని రాస్తుంది. ఇప్పుడు గద్దింపుకి లోబడితే నాశనం నుండి తప్పించబడుతున్నాం. ఎవరికైనా సరే ప్రియులరా, నాశనం అయిపోవడం అనేది ఎవరికి ఇష్టం ఉండదు. నువ్వు నాశనం అయిపోతావు అని ఎవరైనా అన్నారనుకోండి, నువ్వు నాశనం అయిపోతావురా, నువ్వు నాశనం అయిపోతావు, నువ్వు నాశనం అయిపోతావు
కొన్ని రోజుల్లోనే అయిపోతావు అని ఎవరైనా అన్నారనుకోండి, అసలు ఆ మాట మనకు అసలు ఇష్టం ఉండదు. నాశనం అయిపోతావు అనే మాట ఇష్టం లేనప్పుడు ప్రియులరా, ఇక్కడ బైబిల్ ప్రకారం మనం చూస్తే గద్దింపుని మరి ఎందుకు స్వీకరించట్లేదు? గద్దింపుని ఎందుకు లక్ష్య పెట్టట్లేదు? అసలు గద్దింపుకి ఎందుకు లోబడతలేదు? తిడుతుంటే ఎందుకు లోబడతలేదు? మందలిస్తుంటే ఎందుకు లోబడతలేదు? తప్పుని ఎత్తి చూపుతుంటే ఎందుకు లోబడట్లేదు? చివాట్లు పెడుతుంటే ఎందుకు పడతలేదు? అంటే పడట్లేదు అంటే నువ్వు, చివాట్లకి ఒప్పుకుంటలేదంటే నువ్వు, గద్దింపుకి లోబడట్లేదంటే నువ్వు, అంటే నాశనం కావాలని కోరుకుంటున్నావా? నాశనం కావాలని కోరుకుంటున్నట్టే కదా! ఇంక బైబిల్ ప్రకారం మనం చూస్తే గనక, బైబిల్ చెప్తున్న మాటే తప్ప ఇది నా మాటేమీ కాదు. ఎన్ని సార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరిగి లేకుండా హఠాత్తుగా నాశనం అయిపోతాడు అంటూ రాశాడు. మన పిల్లలు నాశనం అవ్వకూడదు. మన కుటుంబం నాశనం అవ్వకూడదు. మనలో ఎవ్వరం కూడా నాశనం అవ్వకూడదు. నాశనము అన్న మాటే ఏమాత్రం కూడా మనకి ఇష్టంగా ఉండదు. అది చాలా కష్టంగా ఉంటది. ఉదయకాలం వచ్చి మంచం మీద పడుకున్న మనం మరి పడక మీద నుంచి ఇంకా లేవకుండానే ఇలాంటి మాటలు వినబడితే అసలు ఎవ్వరికీ ఇష్టం ఉండదు. అది ఏ సమయంలో వినబడినా కూడా అది ఎవరికీ ఇష్టం ఉండదు. అది ఏ సందర్భంలో వినబడినా సరే అది ఎవరికీ ఇష్టం ఉండదు. ప్రియులరా, ఇంతకీ గద్దింపుకి లోబడకపోతే ఏమొచ్చేస్తుంది అంటే నాశనం అనేది వచ్చేస్తుంది. గద్దింపుకి లోబడకపోతే వ్యాపారంలో నాశనం కనపడుతుంది. కుటుంబంలో నాశనం కనపడుతుంది. భార్యాభర్తల మధ్యలో కూడా ఒకరికొకరు లోబడి ఉండకపోతే అక్కడ నాశనమే కనపడుతుంది. అక్కడ ఒక నరకమే కనపడుతుంది. చిన్న నరకమే కనపడుతుంది ఇంక అక్కడ. పిల్లలు లోబడకపోతే గద్దింపుకి అక్కడ నాశనమే కనపడుతుంది. ప్రియులరా, లోబడలేని ప్రతి ఒక్క వ్యక్తి జీవితం వాస్తవానికి గద్దింపుని లక్ష్యపెట్టని జీవితమే. గద్దింపుని స్వీకరించని జీవితమే. ఈ గద్దింపుని వాస్తవానికి అంగీకరించకపోవడమే. ఈ గద్దింపుకి లోబడకపోతే ఎంత భయంకరమైన నాశనం అనేది వచ్చేస్తుంది. చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో మనకి 2 ప్రాముఖ్యమైన విషయాలు కనిపిస్తున్నాయి. ఒకటి గద్దింపు, 2 నాశనం అయిపోవడం. ఇక్కడ గద్దింపుని లక్ష్య పెట్టకపోవడం వలనే నాశనం వచ్చేస్తుంది అంటూ ఇక్కడ స్పష్టంగా రాశాడు. గద్దింపు అంటే ఏంటో 4 అర్థాలు చెప్పాను. అయితే ఇప్పుడు నాశనం అయిపోవడం అంటే ఏంటండి అసలు నాశనం అయిపోవడం అంటే ఏంటో కూడా తెలుసుకోవాలని ఉందా? నాశనం అయిపోవడం అంటే కూడా ఒక 7 అర్థాలు చెప్తాను. నాశనం అయిపోవడం అంటే ఏంటో ఒక 7 అర్థాలు ఖచ్చితంగా చెప్తాను. రాసుకునే వాళ్ళు తప్పకుండా రాసుకోవచ్చు. ప్రియులరా, నాశనం అయిపోవడం అంటే అంతరించిపోవడం అని ఒక అర్థం ఖచ్చితంగా వస్తుంది. నాశనం అయిపోవడం అంటే అంతరించిపోవడం అని అంటాం. అంతేకాకుండా ముగిసిపోవడం. నాశనం అయిపోవడం అంటే ముగిసిపోవడం అనేటువంటి అర్థం కూడా ఖచ్చితంగా వస్తుంది. అంతేకాకుండా నాశనం అయిపోవడం అంటే అర్థం ఏంటనుకుంటున్నారు? పనికి రాకుండా పోవడం. ఒరే, పనికి రాకుండా పోతావురా నువ్వు, పనికి రాకుండా పోతావు, ఎందుకు పనికిరావు నువ్వు అని అంటారు కదా. దాని అర్థం ఏంటంటే నాశనం అయిపోవడం అనే ఒక అర్థం ఖచ్చితంగా ఉంది. ప్రియులరా, నాశనం అయిపోవడం అనే మాటకి ఇంకా అర్థం ఏంటంటే శిథిలమైపోవడం. శిథిలమైపోవడం లేకపోతే మొక్కలైపోవడం అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా నాశనం అయిపోవడం అంటే ధ్వంసమైపోవడం. ఏంటంట? ధ్వంసమైపోవడం అనే ఒక అర్థం కూడా ఉంది. అంతేకాకుండా ప్రియులరా, నాశనం అయిపోవడం అంటే అయిపోలేదు, ఇంకా పతనమైపోవడం అనే అర్థం కూడా ఉంది.
పతనమైపోవడం, ఇంకా చివరగా పాడైపోవడం. పాడైపోవడం అనేటువంటి మాట కూడా నాశనం అయిపోవడం అనే మాటకే సూచనగా కనిపిస్తుంది. మరలా చెప్తున్నాను, నాశనం అయిపోవడం అంటే ఏంటనే దాని మీద స్పష్టంగా తెలిసుండాలి. అంతరించిపోవడం, ముగిసిపోవడం, పనికి రాకుండా పోవడం, శిథిలమైపోవడం, ధ్వంసమైపోవడం, పతనమైపోవడం, పాడైపోవడం. ఇన్ని అర్థాలతో కూడినటువంటి మాట నాశనమైపోవడం అనే మాట ఉంది. ఇంతకీ ఏ ఏ విషయాలలో మనం నాశనం అయిపోతామో కూడా బైబిల్లో రాసేశాడు. స్పష్టంగా రాసేశాడు. ఏ ఏ విషయాలలో ఒక వ్యక్తి నాశనం అయిపోతాడు, ఒక వ్యక్తికి నాశనం ఎప్పుడు తటస్థిస్తుంది అంటే బైబిల్ ప్రకారం మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 25వ వచనాన్ని చదువుకుంటే గనక, మీరు కీడు చేయవారైతే నాశనం అయిపోతారు అని అంటున్నాడు. మీరు కీడు చేసేవారైతే మీరు నాశనం అయిపోతారు అంటూ స్పష్టంగా రాశాడు. ఫస్ట్ ఏం చెప్పుకున్నాం? గద్దింపుకి లోబడకపోతే నష్టపోతాం, గద్దింపుకి లోబడకపోతే మరి నాశనం అయిపోతాం. రెండోది, కీడు చేస్తే నాశనం అయిపోతామంట. ఏం చేస్తేనంట? కీడు చేస్తే నాశనం అయిపోతాం. మనకి ఎంతమంది కీడు చేసినా ప్రియులారా అస్సలు పగ ఉండకూడదు. దేవుడి స్వభావం ఎవరిలో అయితే ఉంటుందో అసలు పగే ఉండదు వాళ్ళకి. అసలు వాళ్ళ యొక్క హృదయంలో ఎప్పుడు కూడా ద్వేషమే పెట్టుకోరు. ఈరోజు ఈ పగ ఉండకూడదు, ఈ ద్వేషం ఉండకూడదు, ఏ మాత్రం కూడా కీడు చేసిన వాళ్ళకి నువ్వు ఎప్పుడు ప్రతి కీడు చేయకూడదు అని నేను చెప్పడమే కాదు, నేను కీడు చేయను. నన్ను వెన్నుపోటును పొడిచేసినటువంటి వాళ్ళ మీద కూడా నాకు అసలు ఆ ద్వేషం రాదు, నాకెందుకో కోపం రాదు. ఎందుకు అంటే నేను కష్టపడి పోగేసుకుని సంపాదించుకున్నాను, ఆత్మీయతను సంపాదించుకున్నాను, దేవుడి స్వభావాన్ని నేను సంపాదించుకున్నాను. ఆ దేవుడు ఎవని దేహంలో ఉంటాడో ఎవరైనా ఆ వ్యక్తికి కీడు చేస్తే ఈ వ్యక్తి ప్రతి కీడు చేయడు. ఎందుకంటే ఇతని దేహంలో దేవుడు ఆత్మ ఉంటాడు కాబట్టి, ఇతని దేహం మరి దేవుని యొక్క ఆత్మకే ఆలయంగా చేశాడు కాబట్టి, ఇంకా దేవుడు ఉంటాడు కాబట్టి ఇతనికి ద్వేషం ఉండదండి. అసలు పగ ప్రతీకారాలు తీర్చుకోడండి. అసలు కీడుకి ప్రతి కీడు చేయడండి. ఇంతకీ కీడు చేస్తేనంట నాశనం అయిపోతారు అంటూ రాశాడు. లోబడకపోవడం వల్లే కాదు, అంటే గద్దింపుని స్వీకరించకపోవడం వల్లనే నాశనం అయిపోవడం కాదు, కీడు చేస్తే కూడా మనమంట నాశనం అయిపోతాం అంటూ రాశాడు. ప్రియులరా, బైబిల్ చెప్తుంది. మూడవది కూడా చెప్తాను. ఎన్ని పాయింట్లు చెప్పాను ఇప్పుడు? 2 పాయింట్లు చెప్పాను. అంటే నాశనం అయిపోవడం వలన, ఆ నాశనం అంటే ఏంటో చెప్పాను, గద్దింపు అంటే ఏంటో చెప్పాను. ఇంతకీ ఎందుకు నాశనం వస్తుందో చెప్తున్నాను. ఎందుకు నాశనం వస్తుంది? గద్దింపుని లక్ష్య పెట్టకపోతే నాశనం అయిపోతాం. రెండోది, కీడు చేస్తే నాశనం అయిపోతాం. జాగ్రత్తగా వినండి. మూడోది కూడా చెప్తాను. సామెతలు 1:32 చదివితే, జ్ఞానం లేని వారు దేవుని విసర్జించి నాశనం అగుదురు అని రాశాడు. ఎవరు నాశనం అవుతారంటే ఇంకానే నాశనము అనే మాటకు అర్థాలేంటో చెప్పాను కదా స్పష్టంగా. కాబట్టి నాశనము అనే మాట మీద స్పష్టమైన క్లారిటీ మనకు వచ్చింది కాబట్టి ఇప్పుడు మూడో పాయింట్ చెప్తున్నాను. ఇంకెవరు నాశనం అవుతారంట? దేవునిని విసర్జించే వాళ్ళు నాశనం అయిపోతారు. దేవుణ్ణి తిట్టుకోకూడదు ఎవరు కూడా, దేవుడి మీద సణుక్కోకూడదు ఎవరో కూడా. ప్రియులరా, కొన్నిసార్లు మన చేతులారా మనమే చేసుకుని కొన్ని పనులు దేవుడు ఏం చేయలేదు నాకు అంటూ దేవుడి దగ్గరే ఎడమొఖం పెడమొఖం పెట్టుకుని దేవుణ్ణి అసహించుకునే క్రియలు ఒక వ్యక్తి జీవితంలో కనిపిస్తూ ఉంటాయి. ఒక వ్యక్తి జీవితంలో దేవుడి దగ్గరికి వచ్చి ఎడమొఖం పెడమొఖం పెట్టుకోవడం అంటే నువ్వు దేవుణ్ణి ఎక్కడో విసర్జిస్తున్నట్టే. ఇలా విసర్జించడం వలన నువ్వేం పోగేయలేవు. ఇలా విసర్జించడం వలన ఏం జరుగుతుందంటే నాశనం అయిపోతాం అంటూ ఇక్కడ మనకి రాస్తుంది. అయితే నాలుగోది కూడా చెప్తాను. సామెతల గ్రంథం
5వ అధ్యాయం 22, 23 వచనాల్లో మీరు చదువుకుంటే గనక దుష్టుని దుష్టుని దోషములు గలవాడు నాశనం అవుతాడు అంటూ రాశాడు. ఇంకెవరు నాశనం అవుతారంట? దుష్టుని దోషములు. ఒక దుష్టుని దోషములు ప్రియులరా ఏ వ్యక్తిలో ఉంటాయో, దుష్టుడి క్రియలతో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏమవుతారంట? నాశనం అవుతారు అని రాశాడు. నేను క్లుప్తంగా అలా పైపైన వివరించుకుంటూ వెళ్తున్నాను కాబట్టి నేను త్వరగానే ముగిస్తానని చెప్పాను కాబట్టి త్వరగానే ముగిస్తాను. ప్రైజ్ ద లార్డ్. 5వది కూడా చెప్పేస్తాను ప్రియులరా. సామెతల గ్రంథం 6:29లో ఇంకా ఏ విధంగా నాశనం అవుతాం అనేది కూడా రాసుంది. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 29వ వచనం చదివితే, తన పొరుగువాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును, ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకొనడు అని రాశాడు. తన పొరుగువాని భార్యనంట కూడేవాడు ఏమైపోతాడంట? నాశనం అయిపోతాడని బైబిల్ చెప్తుంది. ఒక స్త్రీకి పురుషుడు ఉంటే గనక, ఒక స్త్రీకి భర్త ఉంటే గనక, ఆ భర్త కలిగిన స్త్రీని అసలు ఎవరు ముట్టకూడదు. ఆమెని ఏమాత్రం కూడా ముట్టకూడదు. ఆమెను కూడకూడదు. ఆమెతో శారీరకంగా కలవకూడదు. లైంగిక సంబంధాలు ఆమెతో ఏమాత్రం కూడా పెట్టుకోకూడదు. అలా పెట్టుకున్నవాడు నాశనం అయిపోతాడు అని రాశాడు. అంతేకాకుండా ఒక పురుషుడికి భార్య కనుక ఉంటే, ఒక పురుషుడికి భార్య ఉంటే గనక అతని జీవితంలో కూడా ఏ స్త్రీ రాకూడదు. అతని జీవితంలో కూడా ఏ స్త్రీ కూడా వెళ్ళకూడదు. అలా వెళితే పురుషుడి కోసమే కాదు మాట్లాడేది, స్త్రీకి కూడా వర్తిస్తుంది మాట. ప్రియులరా, స్త్రీ అయినా నాశనం అయిపోద్ది, పురుషుడైనా నాశనం అయిపోతాడు. స్త్రీ ఎందుకు నాశనం అయిపోద్దంటే, ఒక పురుషుడి జీవితంలో ఆల్రెడీ వేరే స్త్రీ ఉంది. అందుకు ఏమైపోతారంటే, స్త్రీలు కూడా ఇలాంటి విధానాల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళ జీవితంలో శిథిలమైపోతారు. వాళ్ళు కూడా పతనం అయిపోతారు. వాళ్ళు కూడా పాడైపోతారు. వాళ్ళు కూడా ఏమైపోతారంటే నాశనం అయిపోతారు అంటూ బైబిల్లో మనం స్పష్టంగా చదువుతాం. అదేవిధంగా ఒక స్త్రీ జీవితంలో కూడా ఆ స్త్రీకి ఒక సొంత పురుషుడు భర్తగా గనక ఉంటే ఆమె జీవితంలోకి ఏ పురుషుడు కూడా వెళ్ళకూడదు. ఆమె జీవితంలోకి ఏ వ్యక్తి కూడా వెళ్ళకూడదు. అలా వెళితే ఖచ్చితంగా శిథిలమైపోతారని, పాడైపోతారని, నాశనం అయిపోతారని బైబిల్ గ్రంథం మనకందరికీ కూడా తెలియజేస్తూ ఉంది. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, చాలామంది భార్యాభర్తల గొడవలో విపరీతంగా ఎందుకు గొడవలు చేస్తాయంటే, ఖచ్చితంగా ఒక స్త్రీకి పురుషుడు ముఖం మొత్తేసినప్పుడు, ఒక పురుషుడికి స్త్రీ మీద ముఖం మొత్తేసినప్పుడు, అంటే సొంత స్త్రీ మీద ముఖం మొత్తేసినప్పుడు, సొంత పురుషుడి మీద ముఖం మొత్తేసినప్పుడు ఇలా కూడా ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుంది. ఈ విధంగా కూడా వేరే దారిలోకి వెళ్ళిపోయే విధానాలు చాలా మందిలో మనం చూస్తూ ఉంటాం. ప్రియులరా, ఒక స్త్రీ అయినా ఒక పురుషుడైనా ఖచ్చితంగా తప్పుడు దారిలోకి వెళ్ళిపోతున్నాడంటే, ఒక స్త్రీ మీద పురుషుడికి ముఖం మొత్తేసి ఉండాలి, ఒక పురుషుడి మీద ఆ స్త్రీకి ముఖం మొత్తేసి ఉండాలి. ఏ మాత్రం కూడా ప్రతిరోజు ఎంజాయ్ ఏముంటది అని చెప్పి ముఖం మొత్తేసినప్పుడు తప్పుడు దారిలోకి వెళ్ళే విధానాలు ఉంటాయి, స్త్రీకే కానీ పురుషుడికే కానీ. అంతేకాకుండా ప్రియులరా, తప్పుడు దారిలోకి ఇంకా స్త్రీలు కానీ పురుషులు కానీ అసలు ఎందుకు వెళ్ళిపోతారో తెలుసా? ఎందుకు వెళ్ళిపోతారంటే, బాగా చూసుకోకపోయినా, ఆమె మంచి చెడ్లో చూసుకోకపోయినా, సరిగ్గా ఆమెతో మరి కలిగి ఉండవలసినటువంటి సంబంధాన్ని కలిగి ఉండకపోయినా ఆ విధంగా కూడా వెళ్ళిపోతారు. మంచిగా చూసుకున్నా కూడా వెళ్ళిపోతున్నారంటే కొంతమంది, అది అక్కడ మనం బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ముఖం మొత్తేసిన సందర్భాన్ని బట్టి కూడా వెళ్ళిపోతారు. అదేవిధంగా
కొంతమంది స్త్రీలు ఖచ్చితంగానే పర్ఫెక్ట్‌గానే నిలబడినప్పటికీ కూడా కొంతమంది పురుషులు వేరే దారిలోకి ఎందుకెళ్ళిపోతారంటే, ఆమె వండి పెట్టక కాదు, ఆమె ప్రక్కన ఆయన ప్రక్కన ఈమె ఉండక కాదు, ఏమాత్రం కూడా సరైనటువంటి సంబంధాన్ని కలిగి ఉండకపోవడం కూడా కాదు. ఎందుకు పురుషుడు కూడా ప్రక్కదారి పట్టేస్తాడంటే, ప్రియులరా, ఆయనకి కూడా ఇక మొఖం మొత్తేసి చాలామంది పక్కదారి పట్టేస్తుంటారు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఏం మాట్లాడతారంటే, ఒక భర్త చూసుకుంటున్నా సరే, ఒక భార్య బాగా చూసుకుంటున్నా సరే, ప్రియులరా, ఎందుకు వేరే విధానాల్లోకి వెళ్ళిపోతారంటే, బాగా చూసుకుంటే ఎందుకు వెళ్ళిపోతామండి అని పురుషులు చెప్పేవాళ్ళు ఉంటారు. బాగా చూసుకుంటే ఎందుకు వెళ్ళిపోతానండి వేరే దారిలోకి అని స్త్రీలు కూడా చెప్పేవాళ్ళు ఉంటారు. కానీ మనం అక్కడ చాలా జాగ్రత్తగా, చాలా జ్ఞానంగా ఆలోచించాలి. అసలా వాళ్ళు చెప్పేది ఎంత మట్టికి నిజం? వాళ్ళు చెప్పేది ఎంత మట్టికి వాస్తవం అనేది ప్రియులరా ఎవరికీ తెలీదు. ఆ భార్యాభర్తలకు మాత్రమే 4 గోళ్ల మధ్యలో ఉండే ఆ భార్యాభర్తలకు మాత్రమే స్పష్టంగా బాగా తెలిసి ఉంటుంది. దేవుడికి స్తోత్రం. 4 గోళ్ల మధ్యలో అసల ఎలా ఉంటున్నారన్నదే ఎవరికీ తెలీదు. 4 గోళ్ల మధ్యలోకి మనలో ఎవరం కూడా ఎళ్లి చూసే పరిస్థితి ఉండదు కాబట్టి, ఇటు స్త్రీ చెప్పింది వినవలసొస్తది కొన్నిసార్లు. ఇటు పురుషుడు చెప్పింది కూడా వినవలసొస్తది. ప్రియులారా, కొంతమంది భార్యలైతే ఎంత దారుణంగా ప్రవర్తిస్తారంటే, కలిసుండరా అంటే సమాజానికి ఒక పురుషుడికి అనగా తన సొంత పురుషుడికి భార్యగా ఉంటారు. అంతేకాకుండా వాళ్ళకి అన్నం వండి పెడతారు. అన్నీ బాగానే ఉంటాయి. ఇంకా మిగతా విషయాలలో వాళ్ళతో సరైన కాపురం చేయలేని స్త్రీలుగా చాలామందుంటారు. ఎందుకంటే, నేను ఇదివరకు కూడా మీతో చెప్పాను. ఏం చెప్పానంటే, ఇదివరకు నేను పెందలకాడ ప్రార్థనలో ఎప్పుడో చెప్పాను. ప్రియులారా, ఒక పురుషుడిని పెళ్లి చేసుకున్న తర్వాత, ఒక స్త్రీని పెళ్లి చేసుకున్న తర్వాత, అది ఇంకేమాత్రం అపవిత్రం కాదది. నేను అపవిత్రమైపోతున్నాను. నేను పాడైపోతున్నాను. నా పరిశుద్ధమైన జీవితానికి అభ్యంతరం అయిపోతుంది. నా ఆత్మీయ జీవితానికి చాలా అభ్యంతరం వచ్చేస్తుంది అని చాలామంది భర్త పైన పడుకుంటే భార్య కింద పడుకోవడం. భార్య కింద పడుకుంటే భర్త పైన పడుకోవడం. సరిగ్గా భర్తతో కలిసి ఉండని స్త్రీలు చాలామంది ఉంటారు. అన్నం వండి పెట్టరా అంటే అన్నం వండి పెడతారు. బయట నుంచి వచ్చిన మగోడికి మంచినీళ్ళు ఇవ్వరా అంటే గ్లాస్‌తో మంచినీళ్ళు కూడా తీసుకొచ్చిస్తారు. ఆయన బట్టలు ఉతికి పెట్టరా అంటే బట్టలు కూడా ఉతికి పెడతారు. క్యారేజీ పెట్టరా అంటే క్యారేజీ కూడా సిద్ధపరుస్తారు. అన్నీ సిద్ధపరుస్తారు. కానీ ఇంకా స్పష్టంగా చెప్తున్నాను. పడక గదిలోకొచ్చేసరికి మాత్రం కాపురం మాత్రం సరిగ్గా ఆ పురుషుడితో ఉండరు. అలా ఉండనప్పుడు కూడా పురుషుడు చెదరిపోతాడు. నువ్వెంత నోటికి, చేతికి నువ్వు ఆహార పదార్థాలు అందిస్తే ఏటి, తాగడానికి నీళ్ళందిస్తే ఏంటి, ఆయన బట్టలు ఉతికి పెడితే ఏంటి, నువ్వెన్ని చేసినా నువ్వు ఆ పురుషుడికి ఒక భార్యవు కాబట్టి, నీ ధర్మాన్ని నువ్వు ఖచ్చితంగా నిర్వర్తించాలి. ఖచ్చితంగా నువ్వు నిర్వర్తించాలి. అయితే ఎందుకు నువ్వు ఆయనతో ఉండటానికి ఇష్టపడట్లేదు? అన్నీ బాగానే చేస్తున్నావు. మరెందుకు ఆయనతో ఉండటానికి ఇష్టపడట్లేదు? ప్రియులారా, ఇంకొక విషయం కూడా చెప్తాను ఈ సమయంలో. నానా రకాలుగా ఆహ్, ఒక సొంత పురుషుడితో సరిగ్గా కాపురం చేయనప్పటికీ, ఒక పడక గదిలో ఆయనతో సరిగ్గా గడపనప్పటికీ, కలిసి ఉండరా అంటే, కలిసి ఉండే స్త్రీలు, పురుషులు ఆ భార్యాభర్తలు ఎంతో మందిని మనం భూమి మీద చూస్తాం. వాళ్ళ పరిస్థితి విడాకులు తీసుకోరు. వాళ్ళ పరిస్థితుల్లో వాళ్ళ కుటుంబంలో గొడవలేనట్టు ఉంటారు. యాళ్ళు ఎక్కడ ఫంక్షన్ అవుతున్నా కలిసే వస్తారు. అన్నీ బాగానే ఉంటాయి. కానీ పడక గదిలోనికొచ్చేసరికి వాళ్ళకి ప్రియులారా, లోపల ఎన్నో గొడవలు జరుగుతాయి. పడక గదిలో చాలా గొడవలు జరుగుతాయి. ఎందుకు గొడవలు జరుగుతున్నాయంటే,
ప్రియులారా, ఆయనతో ఉండవలసిన విధంగా స్త్రీ ఉండకపోవడం వలన చాలా రకాలైనటువంటి ఇబ్బందులు ఆ కుటుంబంలో మనం చూడగలుగుతాం. దేవుడికి స్తోత్రం. ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే, పురుషుడితో నువ్వు కలిసుండటం అనగా నీ సొంత పురుషుడితో కలిసుండటం అది అపవిత్రమేమీ కాదు. ఒక నీకిచ్చినటువంటి సొంత స్త్రీతో నువ్వు కలిసుండటం అదేం అపవిత్రం కాదు. అది అపవిత్రంగా ఎంచుకొని పడక గదిలో సరిగ్గా ఉండకపోవడంలో ప్రియులారా చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం అనేది మనం చూస్తున్నాం. అది తప్పేమీ కాదు. కానీ పురుషుడు ఎందుకు చెదిరిపోతున్నాడో, స్త్రీ ఎందుకు చెదిరిపోతుంది? నీ భార్యకి నువ్వెంత బంగారం కొనిచ్చినా, నువ్వెంత గోల్డ్ కొనిపెట్టినా, ప్రాముఖ్యంగా ఆవిడకి కడుపుకి ఏం కావాలంటే అది కొనిపెట్టినా, ఆమెకి రెస్టారెంట్‌లో ఫుడ్ వారానికి 3 సార్లు బయటికి తీసుకెళ్ళి, ఆమెకి మంచి ఫుడ్ ఇప్పించినా, మంచి ఫుడ్ పెట్టినా, ఆవిడ ఒంటి మీదకి మంచి వస్త్రాలు కొనిపెట్టినా, ప్రియులారా, ఆమెతో మాత్రం పడక గదిలో ఉండవలసిన విధంగా ఉండకపోతే, అది చాలా భయంకరమైన పరిస్థితికి దారితీస్తది. అందుకే పురుషుడు స్త్రీ విషయంలో కూడా ఆమెకేం కావాలో అన్నీ చూసుకోవాలి. ఆమెకేం కావాలో, ఆవిడ బాధ ఏంటో అనేది బాగా తెలుసుకోవాలి. ఆమె కడుపుకి పెట్టేయడమే కాదు, ఆమె ఒంటి మీదకి బట్టలు కొనిపెట్టేయడమే కాదు, ఆమె ధరించుకోవడానికి ఆభరణాలు కొనిపెట్టేయడమే కాదు, ఆమె ఇంట్లో నలిగిపోకుండా ఆమెకి మంచి వసతులు ఏర్పాటు చేయడమే కాదు, ఇంకా ఆవిడకి ఏం కావాలనేది తెలుసుకోవాలి. ఆవిడకి అన్ని సౌకర్యాలు మంచిగా ఉంటున్నా సరే బయటికెళ్ళిపోతుంది అంటే కూడా నువ్వంటే మొఖం మొత్తేసిన స్థితిలోకి వెళ్ళిపోయింది కాబట్టే వెళ్ళిపోతుంది. ఇలాంటి పరిస్థితులు కూడా ఉంటాయి. ఎప్పుడూ కూడా ప్రియులారా, భార్యాభర్తల గొడవల మధ్యలో చాలా లోతుకెళ్ళి ఆలోచన చేస్తే చాలా భయంకరమైన పరిస్థితులే కనిపిస్తాయి వాళ్ళ మధ్యలో. పైగా వాళ్ళు పక్కదారి పట్టేస్తూ కూడా, చూసుకుంటే ఎందుకు పోతానండి? నన్ను పట్టించుకుంటే ఎందుకు పోతాను? నన్ను పట్టించుకుంటే నేనెందుకు పోతానసల? అనేవాళ్ళున్నారు. ఇంకా చెప్పాలంటే ప్రియులారా, భయంకరమైన గొడవలొచ్చేసరికి కొంతమంది పురుషులు గాని, స్త్రీలు గాని చూసి గొడవలు జరిగి ఏదో ఒక రోజున ఈదిలో పడిపోయిన తర్వాత, నలుగురిలోనూ ఏకమైన తర్వాత మనసు విప్పి, ఇంకా సిగ్గు విడిచి ఏం మాట్లాడతారో చెప్పనా? మరి అంతా చూసుకుంటున్నప్పుడు నువ్వెందుకబ్బాయి అలా తయారయ్యావు? అమ్మా నువ్వెందుకు అలా తయారయ్యావు? అసలు అంతా చూసుకుంటున్నప్పుడు నువ్వెందుకు అలా తయారయ్యావు? అంటే కొన్ని కుటుంబాల్లో కొంతమంది కొన్ని చోట్ల ప్రియులారా ఏం మాట్లాడతారో తెలుసా? సిగ్గు విడిచి, నేను లెగ్గొట్టవలసి వస్తుందండి ఈయన్ని. ఈయనను నేను లేపవలసి వస్తుంది. నేను లేపడం ఏంటండి? ఆయనకి తెలీదా? అని మాట్లాడేవాళ్ళున్నారు. అంతేకాకుండా ఈమెని నేను ఎంతో లేపుతుంటానండి, చిరాకు పడతది, కనీసం నన్ను చెయ్యి కూడా ఎయనివ్వదు అనేవాళ్ళు కూడా పురుషులు ఎంతోమంది మానసిక ఒత్తిడికి గురైనోళ్ళున్నారు. కొంతమంది పురుషుల మీద స్త్రీ చెయ్యేస్తే చాలు, నా మీద చెయ్యెయ్యకసల అనేవాళ్ళు చాలా మందున్నారు. ఈ మాటలు ఎందుకు వివరించి ఇంత స్పష్టంగా చెప్తున్నాను అంటే, ఎంత స్పష్టంగా ఎవరో చెప్పరు. కానీ నేనెందుకు చెప్తున్నానంటే, పరిస్థితులు కుటుంబాల్లో చాలా దారుణంగా కనిపిస్తున్నాయి. పరిస్థితులు ఏ విధంగా చూసినా బాగా చూసుకుంటున్న పరిస్థితులు, మరి రకరకాల పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇంకా ఏవో కావాలి, ఇంకా ఏవో రకమైన కోరికలు, ఇంకా వేరే రకమైనటువంటి ఆలోచనలు, ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో తినాలి అనేటువంటి విధానాల్లోకి వెళ్ళిపోయి, బాగున్న కుటుంబాలే, అన్ని సౌకర్యాలు బాగానే ఉంటాయి, ఇల్లు మంచిగానే ఉంటది, వాహనాలు ఉంటాయి బయటికి వెళ్ళటానికి, బీరువా నిండా బట్టలే ఉంటాయి, 3 నెలలకి 4 నెలలకి సరిపడా కిరాణా సరుకులన్నీ కూడా ఇంట్లో ఉంటాయి. గేట్ దాటి పాల ప్యాకెట్‌కి కూడా బయటికెళ్ళక్కర్లేదు. గేట్ దాటి పెరుగు ప్యాకెట్‌కి కూడా బయటికెళ్ళక్కర్లేదు. కూరగాయలకి బయటికెళ్ళక్కర్లేకుండా నీ కాళ్ళ కాడకి అన్నీ తెచ్చిపెట్టే భర్త ఉండొచ్చు.
నీ కాళ్ళ కాడికి అన్నీ తెచ్చిపెట్టే భార్య ఉండొచ్చు. కానీ ప్రియులరా, వేరే విధానాల్లోకి వెళ్ళిపోయి చాలా మంది నాశనాన్ని తెచ్చుకుంటున్నారు. వేరే విధానాల్లోకి వెళ్ళిపోయి చాలా మంది ప్రియులరా నాశనం అయిపోయే పరిస్థితికి వెళ్ళిపోతున్నారు. చాలా మంది మగవాళ్ళు పిచ్చివాళ్ళుగా మారిపోవడానికి కారణం, చాలా మంది స్త్రీలు ఆ సొంత పురుషునితో కాపురం చేయకపోవడాన్ని బట్టి బుర్ర పాడైపోయి భర్త త్రాగుబోతోడైపోవడానికి కారణం, భర్త వేరే చెడు తిరుగుళ్ళు తిరగడానికి కారణం కూడా స్త్రీలే కారణం అవుతున్నారు కొన్ని చోట్ల. ఎందుకంటే నువ్వు అన్నీ చూసుకుంటే ఎందుకు? అన్నీ చూసుకుంటే ఎందుకు? బయటకొస్తే ఎన్ని కబుర్లు చెప్తావో, కలిసున్నదాను గదా! బయటకొస్తే నానా కబుర్లు చెప్తావు. నీ యాసాలన్నీ నీ మొగుడే చెప్పాలి అని అంటారు పెద్దోళ్ళు. బయటకొచ్చి ఇన్ని కబుర్లు చెప్తున్నావు. నీ యాసాలన్నీ నీ మొగుడే చెప్పాలి గదిలో నువ్వెలా ఉంటున్నావో అని అంటారు. నీ పనులన్నీ కూడా నీ భర్తే చెప్పాలి. నువ్వు గదిలో ఎలాగుంటున్నావో. కలిసి ఉంటున్నానని కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు. కొంచెం విడిపోకుండా భర్తతో కలిసున్నందుకు చాలా ఎక్కువ మాటలే మాట్లాడేస్తున్నావు నువ్వు. నానా కబుర్లు మాట్లాడేస్తున్నావు నువ్వు. నలుగురికి తీర్పరువైపోతున్నావు నువ్వు. అలా ఉండడం ఏంటి? ఇలా ఉండాలి. అలా ఉండడం ఏంటి? ఇలా ఉండాలి అని ఎన్నో కబుర్లు చెప్పేస్తున్నావు నువ్వు అని కొన్ని విషయాలు విన్నవాళ్ళు, ఎరిగిన వాళ్ళు ఈ మాటలు చెప్తున్న వ్యక్తిని, నీ గదిలో నువ్వు ఎలాగుంటున్నావో మాకు తెలుసులే. చెప్పేవిలే. వెళ్ళు. చెప్పేవులే మాకు తెలుసు. మీ ఆయన మొన్నే వచ్చి బాధపడ్డాడు. నీ యాసలేటో మొన్నే చెప్పాడు. మీ ఆవిడేటో మొన్నే చెప్పింది. నీ యాసలన్నీ నువ్వు చాలా బాధపడింది అనేవాళ్ళు చాలామంది ఉంటారు. ప్రియులరా, కలిసుంటే చాలు ఎక్స్ట్రాలు ఎక్కువైపోతాయి. కలిసుంటే చాలు ఎక్కువ మాట్లాడేస్తారు. పైగా కలిసి ఉంటున్నటువంటి వాళ్ళు భర్తను ఏమైనా గౌరవించే విధానం ఉంటదా అంటే తీసి పాడేసే విధానం ఉంటది. ఒక అరటిపండు తిన్న తర్వాత తొక్క ఎలాగైతే తీసి బయట పాడేస్తావో అలా ఇసిరి పాడేసే బ్యాచ్ కూడా చాలా మంది ఉన్నారు. కానీ బయటకు వస్తే భర్తను గౌరవించాలి, భర్తకి మర్యాద ఇవ్వాలి, భర్తను నలుగురిలో అలా అనకూడదు అని చాలా మంది ప్రియులరా కబుర్లు మాత్రం చాలా కబుర్లు చెప్తారు. భర్త విషయానికి వచ్చేసరికి కూడా భర్త కూడా అదే విధంగా నానా కబుర్లు చెప్తాడు. ఈ నేసాలన్నీ గదిలో ఎలా ఉంటున్నాడో ఆవిడే చెప్పాలి. నేను రెండు వైపులా మాట్లాడుతున్నాను. నేను ఒకవైపే మాట్లాడట్లేదు. ప్రియులరా, వాస్తవానికి భార్యాభర్తలో ఎక్కువగా ప్రార్థన చేసుకోవాలి. ఎలాంటి ప్రార్థన చేసుకోవాలో చెప్పనా? మీకు అర్థం కాకపోతే నేను చెబుతాను. ఒక స్త్రీవే అయితే నీకు ఒక సొంత పురుషుడు ఉన్నాడు అనుకో, వేరే పురుషుడి మీదకి నా మైండ్ వెళ్ళిపోకుండా నాకు సహాయం చేయి అని ప్రార్థన చేసుకోవాలి. వేరే పురుషుడి మీదకి నా మైండ్ వెళ్ళిపోకూడదు. ఆల్రెడీ నీకు భర్త ఉన్నాడు కదా. భర్త లేకపోతేనే నీకు భర్త ఉన్నాడు. నా మైండ్ సెట్ అంతా కూడా వేరే పురుషుడి మీదకి వెళ్ళిపోకూడదు. ఆల్రెడీ నీకు భార్య ఉంది, నీ ప్రక్కనే ఉంటున్నప్పుడు వేరే స్త్రీ మీదకి నా ఆలోచన విధానం వెళ్ళిపోకూడదు అని ఖచ్చితంగా ప్రార్థన చేసుకోవాలి. ప్రియులరా, భార్యాభర్తలు ఎప్పుడు కూడా ఒక చోట ఉండటమే చాలా మంచిది. భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకే చోట ఉండటం చాలా మంచిది. ఒకవేళ వేరే దేశంలో పని చేసుకుంటున్నా సరే, నేనేమంటానంటే ఆమె ఉంటున్న దేశంలోకి నువ్వన్నా వెళ్ళిపోవాలి, నువ్వు ఉంటున్న దేశంలోకి ఆవిడన్నా వచ్చేయాలి. కనీసం ఇద్దరు ఒకే దేశంలో పని చేసుకునేలాగా చూసుకోవాలి. వేరే వేరే దేశాల్లో పని చేసుకుంటే కనుక చాలా దారుణమైన పరిస్థితులు ఎదురవుతాయి. ఖచ్చితంగా ఎదురవుతాయి. భార్యాభర్తల మధ్య ఎప్పుడు కూడా నేను అనుభవంతో చెప్తున్నాను. నేను అనుభవంతోనే చెప్తున్నాను. నేను ఏది చెప్పినా సరే, ఏ వర్తమానం చెప్పినా సరే నేను అనుభవంతోనే చెప్తాను. ప్రియులరా, నేను పడ్డ బాధలు కానీ, నేను పడ్డ కష్టాలు కానీ అలాంటివి కాబట్టి నేను అనుభవంతో చెప్తున్నాను. వేరే వ్యక్తి మీ మధ్యలోకి వచ్చేటంత దారి ఇవ్వకుండా చూసుకోవాలి. వేరే వ్యక్తి మీ మధ్యలోకి వచ్చిందంటే ఇంకా కాపురం నిలబడదు. ఇంకా కాపురం నిలబడదు. నిజంగా ప్రియులరా, భార్యలు
వాళ్ళ తమ్ముడిని తీసుకురావటం, మేనమామలను తీసుకురావడం, రౌడీలను తీసుకురావడం, అక్కనే బావల్ని తీసుకురావడం. భార్యాభర్తల గొడవ ఉంటే నువ్వు ఆయన చూసుకోవాలి. ఎవరిని చూసుకుని రెచ్చిపోయి మాటలు ఇసిరేస్తావు? కాపురం చేసే మాటలేనా అవన్నీని? ఎవరిని మధ్యలోకి తీసుకొచ్చినా సరే నేను చెప్తున్నాను, ఆ కాపురం నిలబడదు. ఒక పురుషుడైనా సరే వాళ్ళ అమ్మని తీసుకురాకూడదు, వాళ్ళ అక్కల్ని తీసుకురాకూడదు, వాళ్ళ తమ్ముడిని తీసుకురాకూడదు. వాళ్ళిద్దరి మధ్యలో ఏ గొడవ ఉన్నా సరే వాళ్ళిద్దరు మాత్రమే చూసుకోవాలి. పరిశుద్ధాత్ముడు ఎందుకో ఈ పాయింట్ దగ్గర ఆపేశాడు కాబట్టి నేను దేవుడు నడిపింపుకి అప్పగించుకున్నాను కాబట్టి దేవుడు నడిపింపు ప్రకారం మీ అందరికీ ఈ విషయాలు తెలియజేస్తున్నాను. ప్రియులరా, ఎవరినో తీసుకొచ్చి బెదిరిస్తానంటే సమస్య పెద్దదవుతుంది. సమస్య ఎప్పుడైనా సరే పెద్ద సమస్యని చిన్నది చేసుకోవాలి తప్ప, చిన్న సమస్యని పెద్దది ఎప్పుడు చేసేసుకుంటారంటే భార్యాభర్తలు మధ్యలోకి ఎవరినైనా తీసుకొచ్చేవంటే ఆ మచ్చ అలాగే ఉండిపోతుంది. అది ఎప్పటికీ కూడా ముక్కలు చెక్కలు అయిపోద్ది తప్ప ఆ కాపురం ఎప్పటికీ కలవదు. అది జరగని పని. నువ్వెన్ని నాటకాలు వేసినా సరే, తర్వాత ఎంత ప్రేమలకు పోసినా సరే, ఏమో ఏ దొంగ దెబ్బ తీయడానికి దగ్గర చేర్చుకుంటున్నావో, ఏ దొంగ దెబ్బ తీయడానికి దగ్గరికి ప్రేమతో ఆకట్టుకుంటున్నావో అనేటువంటి అనుమానాలు కూడా ఒక పురుషుడికి వ్యక్తమవుతాయి. ప్రియులరా, నిన్ను కూర్చోమంటే కూర్చునేలా చేస్తాను, నుంచోమంటే నుంచునేలా చేస్తాను. ఏటా తీరువేటి అసలు? ఏంటా పద్ధతి ఏంటి? చూసినోళ్ళైనా తప్పు అంటలేదు కొంతమందిని. ప్రియులరా, చూసినోళ్ళైనా తప్పు అంటలేదు. చాలా మంది భార్యాభర్తల మధ్యలోకి తల్లులు దూరిపోతుంటారండి. ఈ అమ్మగారే చెప్పేస్తుంటది, వెళ్దండి ఇంకా కాపురానికి వెళ్దండి. వెళ్ళకపోతే నేను ఎత్తి మీద ఎట్టుకుని ఊరేగు, ఎవడికి కావాలో ఎన్నాళ్ళు మొత్తమో మొయ్యి. కూతురికి ఒక మగపిల్లోడు పుడితే చాలు, కూతురికి ఒక ఆడపిల్ల పుడితే చాలు, మనవరాలను పుట్టిన విధానాన్ని బట్టి కొంతమంది కాపురాన్ని ఎడగొట్టేయడానికి చూస్తారు. మనవడు పుడితే చాలు కాపురాన్ని ఎడగొట్టేయడానికి చూస్తాడు. ఏటి మాట విచిత్రంగా అనిపిస్తుంది కదా మీకు? నీ కూడు కుక్కలు తినవే, నీకు పుట్టింది మగపిల్లోడు, నీ భర్తతో నీకు పనే లేదు అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రియులరా, నీకు పుట్టింది మంచి పిల్ల పుట్టింది, పిల్లని చూసుకుని బతికేయచ్చు, పోనేవాడిని పనికిమాలోడిని అనే తల్లులు కూతురు జీవితంలోకి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. కూతురు ఎన్ని తప్పులు చేస్తుందో కూడా తల్లికి తెలుసండి. కూతురు ఎలాంటి తిరుగుళ్ళు తిరిగొస్తుందో కూడా తల్లికి తెలుసండి. కానీ ప్రజల్లో మాత్రం దొరకడదండి. ఖచ్చితంగా ఒక కూతురు పొరపాటు చేస్తుంది అంటే ఆ కుటుంబంలో ఉన్న తల్లికి ఖచ్చితంగా తెలుసు, కానీ తెలియనట్టు ఉంటది. ఒక పురుషుడు పక్కదారి పడుతున్నాడంటే, ఒక పురుషుడు దారి తప్పుతున్నాడంటే ఆ పురుషుని కన్నా తల్లికి ఖచ్చితంగా తెలుసు, ఆ తండ్రికి ఖచ్చితంగా తెలుసు, ఆ తండ్రికి తెలుసు, ఆ తల్లికి తెలుసు, ఆ కుటుంబంలో ఉన్న తల్లికి తండ్రికి కూడా బాగా తెలుసు. ప్రియులరా, ఒక్కసారి పెళ్లి చేసిన తర్వాత మీ మధ్యలోకి నేను రాను. నువ్వు చుట్టం చూపుగా వచ్చి చూసిపోతానంటే 2 రోజులు ఉంటానంటే ఉండు. పిల్ల, నువ్వు వెళ్ళిపో నీ భర్త దగ్గరికి. ఇలా చూడ్డానికని వచ్చావు, అలా ఉండిపోవడం కరెక్ట్ కాదు. నీకేం పెడతాడో అదే తిను. నువ్వేదైనా సరే పెళ్లి చేసిన తర్వాత చంపేస్తే చచ్చిపో, అంతే. ఒకడితోనే కాపురం, ఒకడితోనే జీవితం అనే పరిస్థితి అండి. అలా మాట్లాడే తల్లులు తండ్రులు ఈరోజు చాలా మంది లేరు. అసలు సావైనా బతుకైనా వాడే. ఈరోజు నీకు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావు. 2 పిల్లలు పుట్టారు, ఒక పిల్లోడో పుట్టారు, పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. ఏదైనా సరే చక్కగా కూర్చొని మృదువుగా మాట్లాడుకున్న దానికి సమస్యకి పరిష్కారం అవుతుంది. ఇది ఎక్కడ గొడవ? నువ్వే వెళ్ళిపోతున్నావు.
అసలు ఆ పురుషుడికి నీ కూతురు భార్యలాగా లేదు అసలా. ప్రియులారా, కొన్ని గొడవలు చూస్తుంటే ఆ పురుషుడికి ఎటు ఈ అత్తగారే పెళ్ళలాగా ఉంది అని మాట్లాడేవాళ్ళు ఉన్నారు తెలుసండి కొన్ని గొడవల్లో. ఎందుకంటే అంత ఫాస్ట్‌గా రేగిపోయేవాళ్ళు ఉన్నారు. అంత ఫాస్ట్‌గా చెలరేగిపోయేవాళ్ళు చాలా మందున్నారు. దేవుడికి స్తోత్రం. నిజమే. అలాంటి పరిస్థితుల్లో చాలా మందున్నారండి. అది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. ఇటు పురుషుడు తరపున తల్లే కానీ, పురుషుడు తరపున కుటుంబీకులే గాని, అటు స్త్రీ వైపున్న కుటుంబీకులే గాని, వీళ్ళిద్దరి మధ్యలోకి వెళ్ళకూడదు. ఈళ్ళిద్దరి మధ్యలోకి వెళ్ళి ఎడబాటుని తీసుకొస్తే గనక, ఆ పురుషుడు పక్కదారి పడతాడు. ఆ స్త్రీ పక్కదారి పడతది. స్వయంగా నీ కూతురికి నువ్వు నాశనమే పోగేసి పెడుతున్నావు. ఇప్పుడు తెలీదు నీకు. నీ కొడుకుకి స్వయంగా నువ్వు నాశనాన్ని కోరుకున్నావు కాబట్టే వాళ్ళిద్దరి మధ్యలోకి ఎళ్తున్నావు. నీకిప్పుడు తెలీదు. ఖచ్చితంగా నువ్వు ఒక రోజున బాధపడతావు. బాధపడేటప్పటికి నువ్వు ఆ పురుషుడు యొక్క నీ అల్లుడు విలువ తెలుసుకున్నా, నువ్వు బాధపడేసరికి నీ కోడలు విలువ తెలుసుకున్నా, తర్వాత చాలా ఇబ్బందవుతది. తర్వాత అంటారు కదా పెద్దలు, ఇనుమన్నా ఇరిగిపోతే అతుక్కుంటదేమో గాని, మనసిరిగిపోతే అతుక్కోదంటారు. మనసిరిగిపోయిందంటే అతుక్కోదు అంటారు. మనసిరిగిపోయేటంత భయంకరమైన వ్యక్తిలాగా తయారైపోతున్నావు. ఇయాల బలముంది కాబట్టి నీ ఇంటి మీద పెట్టుకున్నావు. ఇయాల బలముంది కాబట్టి వాళ్ళిద్దరి మధ్యలోకెళ్ళిపోతున్నావు. ఇయాల బలముంది కాబట్టి ఏదో చెయ్యాలనుకుంటున్నావు. నాకు మించినోళ్ళెవరూ లేరని చాలా పొగరుగా ఎళ్ళిపోతాం. కానీ దెబ్బ తినేది నువ్వే. చిట్టచివరికి నష్టపోయేది నువ్వే. ప్రియులారా, ఒక పురుషుడు దారి తప్పే విధంగా ఏ స్త్రీ ప్రవర్తించినా సరే, వాస్తవానికి అతను ఎప్పుడైతే దారి తప్పుతాడో, దానికి బదులు ఆ శిక్ష అంతా కూడా ఆ స్త్రీకే ఖచ్చితంగా. ఎందుకంటే ఆ స్త్రీ వల్లనే కదా ఒక పురుషుడు దారి తప్పిపోయాడు. అతని సొంత స్త్రీ సరిగ్గా ఉండకపోవడం వల్లే కదా ఒక పురుషుడు దారి తప్పాడు. ఒక సొంత పురుషుడు సరిగ్గా ఉండకపోవడం వల్లే కదా ఒక స్త్రీ కూడా దారి తప్పుతుంది. అది స్త్రీ అయినా పురుషుడైనా న్యాయంగా నిర్వర్తించవలసింది నిర్వర్తించకుండా పట్టించుకోకపోతే అవతల స్త్రీ దారి తప్పినా పురుషుడు దారి తప్పినా ఇది వీళ్ళ మీదకే వస్తదండి. ఇది ఖచ్చితంగా వీళ్ళే కారకులు. ఆ పురుషుడు దారి తప్పడానికి కారణం ఆ భార్యే కారకురాలు. ఆయన భార్యే కారకురాలు. ఆ స్త్రీ దారి తప్పడానికి కారణం అతను పెళ్లి చేసుకున్న అతని భర్తే కారకుడు. ఆ శిక్ష అంతా కూడా నాశనం అంతా కూడా రివర్స్‌లో వాళ్ళే మోసుకునే పరిస్థితి వస్తది. ఈరోజు ఈ మాటలు మీకు ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఒక వ్యక్తి జీవితంలో నాశనం అనేది ఎందుకు వస్తదంటే, వేరొక పురుషుడిని కూడినప్పుడు, వేరొక స్త్రీని కూడినప్పుడు, వేరొక పురుషుడితోనూ, వేరొక స్త్రీతోనూ శారీరక సంబంధాలు పెట్టుకున్నప్పుడు, పక్కనే భార్య ఉన్నప్పటికీ, పక్కనే భర్త ఉన్నప్పటికీ, ఒకవేళ ప్రక్కనే ఉన్న సరైన సంసార జీవితం జీవించినప్పటికీ, సరిగ్గా సంసారం చేయనప్పటికీ, సరిగ్గా కాపురం చేయనప్పటికీ, ప్రియులారా, ఎన్నో రకాల నాశనాలు కుటుంబంలోకి వచ్చేస్తున్నాయి. ఎన్నో రకాల నాశనాలు వచ్చేస్తున్నాయి. ఈ రోజుల్లో వంకలేనోడికి డొంక దొరికినట్టు ఇద్దరు పిల్లలు పుట్టేసిన తర్వాత కాపురానికి పని చేయట్లేదండి ఈయన. కాపురానికి పని చేయట్లేదండి. కాపురానికి పని చేయడండి. ప్రియులరా, వదిలించుకోవడానికి ఇది వంకో అనుకోవాలో మరి వీళ్ళకి ఎవరు తీర్పు తీరుతున్నారో అర్థం అవ్వట్లేదు. ఇద్దరు పిల్లలు పుట్టేసిన తర్వాత కాపురానికి పని చేయకపోవడం ఏంటి? ఇద్దరు పిల్లలు పుట్టేసిన తర్వాత కాపురానికి పని చేయకపోవడం ఏంటి? కాపురానికి పని చేయట్లేదండి. కాపురానికి పని చేయరండి అసలు ఆయన. ఆవిడ కాపురానికి పని చేయదండి అనేవాళ్ళు చాలా మంది కనిపిస్తున్నారు. భార్యాభర్తల సదస్సు అనేది ఒక రోజు పెట్టినప్పుడు చాలా లోతైన విషయాలు అనుభవ రీతిగా నేను భార్యాభర్తల సదస్సు అనేది ఏదో ఒక రోజున గూగుల్ మీట్లో ఏర్పాటు చేస్తాను.
ఆ భార్యాభర్తల సదస్సు ఏర్పాటు చేసినప్పుడు ఖచ్చితంగా భార్యాభర్తల గురించి స్పష్టంగా చాలా లోతుగా చాలా విషయాలు మనం చెప్పుకోవచ్చు. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, భార్యాభర్తల గురించి చెప్పేవాడు ఎప్పుడైనా సరే భార్యాభర్తల గొడవల్లో నలిగిపోయిన వాడైతేనే చెప్పగలడు. ఎవడు పడితే వాడు చెప్పలేడు. ఇద్దరు భార్యాభర్తల్ని సరిగ్గా మాట్లాడి వాళ్ళిద్దరిని సరిగ్గా సమాధానపరచగలిగే సామర్థ్యం భార్యాభర్తల మధ్యలో నలిగిపోయినోడే చెప్పగలడు. ఒక స్త్రీ బ్రతుకు బాగోకపోతే, ఒక పురుషుడు బతుకు బాగోకపోతే ప్రియులారా ఏమంటారు తెలుసా? ఏం మాట్లాడినా వీడి బ్రతికే బాలేదు, ఈమె బ్రతికే బాలేదు, ఈమె కబుర్లు చెప్తుంది, ఈయన బ్రతికే బాలేదు, ఈయన కబుర్లు చెప్తున్నాడు అనేవాళ్ళు చాలా మంది ఉంటారు. మీకు ఒక సీక్రెట్ ఓపెన్ చేసి చెప్తాను, జాగ్రత్తగానండి. బతుకు బాగున్నవాడికి బతుకు బాగున్నవాడికి ప్రియులరా ఏ రకమైన మెలకువలు తెలియదు. బ్రతుకు ఎవని బ్రతుకైతే బాగోదో అది పురుషుడే గాని అది స్త్రీయే గాని ఎవడ బ్రతుకు బాగోదో, బ్రతుకు బాగోలేనోడికి తెలిసిన విషయాలు బ్రతుకు బాగున్నవాడికే తెలియదు. తెలుసా మీకు ఆ విషయం? బ్రతుకు బాగోలేనోడికి తెలుసున్న మెలకువలు, బ్రతుకు బాగోలేనోడికి ఎక్కడ గుంటలున్నాయో, బ్రతుకు బాగోలేనోడికి ఎక్కడ అవుకుతనాలు ఉన్నాయో, బ్రతుకు బాగోలేనోడికి ఎక్కడ ఎడబాటు వచ్చేస్తుందో అన్నీ తెలుస్తుంది. బ్రతుకు బాగోలేనోడికే తెలుస్తుంది. వాడు బ్రతుకు బాగోకపోయినా అనేకుల బ్రతుకులు నిలబెట్టగలిగేటంతగా అతని జీవితంలో అనుభవాలు ఉంటాయి. దేవుడికి స్తోత్రం. బ్రతుకు బాగున్నవాడు నానా కబుర్లు చెప్తాడు. ఆడు నలుగులాట లేదు కదా ఆడికి. బ్రతుకు బాగున్నవాడు ఎవడైనా చెప్తాడు. కానీ బ్రతుకు బాగున్నవాడికే తెలియదు కొన్ని విషయాలు. బ్రతుకు బాగోలేని స్త్రీకైనా, బ్రతుకు బాగోలేని పురుషుడికే కొన్ని విషయాలు తేట తెల్లగా తెలియపరచబడతాయి. ఇది చాలా మందికి తెలియదు. నువ్వు మాట్లాడుకో అని కొంతమంది స్త్రీల్ని నోరు ముంచేసే వాళ్ళు ఉంటారు. నువ్వు మాట్లాడుకో అని కొంతమంది పురుషుల్ని నోరు ముంచేవాళ్ళు ఉంటారు. నా బ్రతుకు బాగోకే కదా ఇలా మాట్లాడుతున్నారని వీళ్ళకి ఎన్ని తెలిసినా అణిగిపోతారు, కొన్ని విషయాలు చెప్పరు. కానీ వీళ్ళకి తెలిసిన విషయాలే వాళ్ళకి తెలియదు. దేవుడికి స్తోత్రం. ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి ప్రియులరా, సామెతల 6:29 ఇలా రాసి ఉంది. నాశనం అనేది ఎలా వస్తుందంటే, తన పొరుగువాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును అని చెప్పాడు. ఇది ఎన్నోదంటే 5వది. దేవుడికి స్తోత్రం. 6వది ఏంటంటే, ఊరు కొనక మాట్లాడువాడు తనకి నాశనం తెచ్చుకుంటాడు అని రాశాడు. సామెతల 13:3 కూడా ఊరు కొనక మాట్లాడువాడంట నాశనం తెచ్చుకుంటాడు. ఊరుకోవచ్చు కదా. నోరు అదుపులో ఉండదు కొంతమందికి. నోరు అదుపులో లేకపోయినా నాశనం వచ్చేస్తుందంట. నోరు అదుపులో పెట్టుకోవాలంట అక్కడ రాశాడు. అంతేకాకుండా 7వది కూడా చెప్తున్నాను. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనాన్ని చదివితే, నాశనానికి ముందర గర్వం నడిచిన అంటున్నాడు. అంటే గర్వం వలన కూడా వచ్చేస్తుంది నాశనం. నాశనం అయిపోయే స్థితి అంతా కూడా ఎలా వచ్చేస్తుందంటే కేవలం గర్వం వల్లనే వచ్చేస్తుంది అని కూడా చెప్పాడు. 8వది కూడా చెప్తున్నాను. యెషయా గ్రంథం 1:28 చదివితే, అతిక్రమము చేయువారును పాపులను నిష్పేషముగా నాశనమగుదురు. అతిక్రమం చేసేవాళ్ళు కూడా నాశనం అయిపోతారంట. 9వది చెప్తున్నాను. 1 తిమోతి 6:9 ప్రకారం ధనాపేక్ష వలన నాశనం అయిపోతారంట. నాశనం అనేది ప్రియులరా ఎలా వస్తుందో 9 కోణాల్లో 9 రెఫరెన్సులు చూపించి మాట్లాడాను. 9 చూపించాను నేను మీకు. మొట్టమొదటిది ఏం చూపించాను? గద్దింపును అసహించుకుంటే చాలు. మన వాక్యాంశం ఏంటి? అసలు గద్దింపును అసహించుకుంటే చాలు ఏమొచ్చేస్తుందంట? నాశనం అనేది వచ్చేస్తుంది. దేవుడికి స్తోత్రం. ఇంకా మనం గద్దింపు గురించి ఆలోచన చేస్తే సామెతల గ్రంథం 15:10 చదివితే, గద్దింపును ద్వేషించువారు
మరణం నొందుదురు. మరణం కూడా వచ్చేస్తదంట. గద్దింపునంట ద్వేషించకూడదంటండి. గద్దింపును ద్వేషిస్తే చాలు మరణం వచ్చేస్తదని చెప్తున్నాడు. సామెతలు 29:15 చదివితే బెత్తమును బెత్తమును గద్దింపును జ్ఞానమును కలిగి చేస్తది. బెత్తం ఒకటి, గద్దింపు ఒకటంట. ఏం కలిగి చేస్తది? జ్ఞానం కలిగి చేస్తది. గద్దించటం మంచిది. గద్దించేవాళ్ళు మన పక్కన ఉండటం మంచిది. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే జ్ఞానంగా జ్ఞానంగా ఒక వ్యక్తి బ్రతకాలంటే ఖచ్చితంగా గద్దింపు అనేది చాలా ప్రాముఖ్యమైంది. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, గద్దింపును లక్ష్య పెడితేనంట ఘనత కూడా వచ్చేస్తదంట. సామెతల 13:18 ఆ మాట రాసుంది. అంతేకాకుండా ప్రియులరా, గద్దింపును వినేవాడంట వివేకి అయిపోతాడంట. ఆ మాట సామెతల గ్రంథం 15:32 రాసుంది. అంతేకాకుండా ప్రియులరా, గద్దింపును ఏమాత్రం కూడా కొన్ని విషయాల్లో ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు నిన్నెవరైనా అడ్డుకునే గద్దింపులు వచ్చినాయి అనుకో, ఆత్మీయ జీవితంలో నువ్వు ఎదగడానికి ఎవరైనా నీకు అభ్యంతర కారణంగా నిన్ను గట్టిగా తిట్టడం కానీ, నిన్ను నానా రకాల ఇబ్బందులు పెట్టడం కానీ చేశారనుకోండి, అక్కడండి మనం చూస్తే గనక ఆ గద్దింపుని మనం ఎప్పుడైతే అధిగమిస్తామో యేసుక్రీస్తు ప్రభుకి దగ్గరగా అయిపోతామంట. దేవుడికి స్తోత్రం. ఏ గద్దింపును తోసేయాలో బైబిల్ చెప్తుంది. ఏ గద్దింపును స్వీకరించాలో కూడా బైబిల్ చెప్తుంది. ఉదాహరణకి నిన్ను ప్రార్థన చేసుకోవద్దని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. నువ్వు నీ ప్రాంతంలో సేవ చేసే వ్యక్తివైతే సేవ చేయొద్దని ఊరు పెద్దలందరూ వచ్చి గట్టిగా నీకు వార్నింగ్ ఇచ్చారు, గట్టిగా గద్దించారు, నేను తిట్టారు కదా అని ఆ గద్దింపుని లక్ష్య పెట్టి ఆగిపోకూడదు. నువ్వు ఆ గద్దింపుని లక్ష్య పెట్టకుండా ఉంటే గనక నువ్వు యేసుకు దగ్గర అయిపోతావు. ఏ గద్దింపుని లక్ష్య పెట్టాలో ఆ గద్దింపుని లక్ష్య పెట్టాలి. దేవుడికి స్తోత్రం. లూకాసు వార్త 18:39 చదివితే, ఓరకుండుమని ముందర నడుచుచుండిన వారు వానిని గద్దించిరి గాని వాడు మరి ఎక్కువగా దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేసేశాడు. యేసయ్యకి దగ్గర అయిపోయాడు. చూసారా, యేసయ్యకి ఎంతో దగ్గరగా అయిపోయాడు. ఎంతో మంది ప్రజలు ఊరుకోరా నువ్వు మాట్లాడకో అని గద్దించారంట. ఆ గద్దింపును మాత్రం లక్ష్య పెట్టలేదు. ఆ గ్రుడ్డివాడు ఆ గద్దింపును లక్ష్య పెట్టలేదు. ఎవరికైతే కళ్ళు కనపడవో వాళ్ళకి చెవులు ఫాస్ట్గా పనిచేస్తాయి, కాలి చప్పుళ్ళు వినబడుతున్నాయి. ఇక్కడ ఏం జరుగుతుంది అని అడిగాడు. ఏం జరగడం కాదు, ఈ మార్గంలో యేసు వెళుతున్నాడు, ఈ మార్గములో యేసు వెళ్ళుచున్నాడు, నజరేయుడైన యేసు ఈ మార్గంలో వెళుతున్నాడు అని చెప్పారు. వీడికి కళ్ళు కనపడట్లేదు కాబట్టి, చెవులు ఫాస్ట్గా పనిచేస్తున్నాయి కాబట్టి ఏం జరుగుతుంది అనే మాటకి నజరేయుడైన యేసు వెళ్తున్నాడు అని చెప్పారు. చెబితే దావీదు కుమారుడా అని కేకలేస్తున్నాడు. కేకలేస్తుంటే, ఊరుకోరా గుడ్డివాడా, కాళ్ళు చేతులు కళ్ళు అన్నీ బాగున్నా మేమే యేసుని చేరుకోలేకపోతున్నాం. నువ్వు గుడ్డివాడివి, నువ్వు మాట్లాడకో, నువ్వు కేకలేసేస్తే యేసు ఆగిపోతాడా ఏటి అని, ఊరుకో కేకలేకు అని గట్టిగా గద్దిస్తే ఆ గద్దింపుని తోసేసాడంట. తోసేసి మరి ఎక్కువగా దావీదు కుమారుడా అని కేకలేసేస్తే యేసుకు దగ్గర అయిపోడంతే. యేసే ఆగిపోయాడు. వానిని నా యొద్దకు రానివ్వండి, వానిని నా యొద్దకు తీసుకురండి అని చెప్పాడు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు వారి విషయంలో నువ్వు ఈ ప్రార్థన చేసుకోకో, నువ్వు గూగుల్ మీట్లోకి వెళ్ళకో, లేకపోతే నువ్వు ఆత్మీయంగా ఎదగడానికి వీల్లేదు అని ఎవరైనా నీకు వార్నింగ్లు ఇచ్చినా, ఎవరు గద్దించినా, నువ్వు ఆ గద్దింపును లక్ష్య పెట్టకుండా ఉంటే యేసుకి ఎంతో దగ్గర అయిపోతావు. యేసుకి చాలా దగ్గర అయిపోతావు. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, ఈ మాటలు వింటున్నటువంటి మనలో ప్రతి ఒక్కరం కూడా ఒకసారి ఆలోచన చేస్తే, గద్దింపు వలన నీకు వచ్చి పడే నష్టమేం లేదు, నీకు లాభమే ఉంది. గద్దింపుని నువ్వు స్వీకరిస్తే నీకంతా మేలే ఉంది.
గద్దింపుని లక్ష్య పెడితే నీకు ఘనతే ఉంది అని బైబిల్ తేల్చి చెప్తుంది. కానీ మనం అసహించుకుంటాం. చాలామంది మన గూగుల్ మీట్‌లో నా మీద సణుక్కునే బ్యాచి చాలామంది ఉన్నారు. వాళ్ళ పేర్లు చెప్పను కానీ ప్రియులారా, వాళ్ళకి గద్దింపు అంటే ఇష్టం ఉండదు. పోయారు బయటికి. పోయి ఏం సాధించారు? ఇలాంటి అమూల్యమైన వర్తమానాల విలువ తెలుసున్న వాళ్ళెవ్వరూ కూడా వెళ్ళిపోరసల. మేము గూడా ఫోన్‌లు చేయడం మానేసాం అనుకోండి. మేము గూడా మానేసాం. ఫోన్‌లు చేయడం మానేసాం. వచ్చిన 10 మందొచ్చినా చాలనుకుంటున్నాం అంతే. ఫోన్‌లు చేసి ఎన్నాళ్ళు లేపుతాం? ఫోన్‌లు చేయవలసొస్తుంది మీకు. మీరు రావట్లేదు మీరన్నామనుకోండి, అది పెద్ద గద్దించేసినట్టు ఉంటది. తిట్టేసినట్టు ఉంటుంది ఆళ్ళకి. ఇంకా పోనీ ఆ మాత్రం గద్దించడా? పెట్టేవాడు ఏవో ఒక మాట అనడా? కానీ చాలా మందికి ఇష్టం లేదు. ఇష్టం లేకపోతే ఎళ్ళిపో. ఇంకిక్కడే ఇమిడి ఉండని దానివి, ఇక్కడ నువ్విక్కడే సర్దుకుని పోని దానివి, ఇంకెక్కడికెళ్ళినా సర్దుకుని పోలేవింక నీవు అనయితే నేనంటాను. అసలు గద్దింపంటే అస్సలిష్టం ఉండదు. గద్దింపుని లక్ష్య పెడితే ఎంత ఘనతో. తిట్టినా కూడా అసలలా పడతారని, నిన్ను తిట్టినోళ్ళే మళ్ళా ఒక రోజు ఇదే గూగుల్ మీట్‌లో చెప్పరా? మొఖం మీద ఎన్నో తిడతాను నేను. మొఖం మీద ఎన్నో తిట్టినా పోదండి అసల. ఇప్పుడు మిరియాం అక్కుంది, నేను మొఖం మీద ఎన్నో తిడతాను పోదండి అని చెప్పించుకునేలాగా ఉండాలి. బేబీ గారుంది, నేను మొఖం మీదే తిడతాను. ఎందుకు రాకపోలే టైంకి అని తిడితే ఆవిడ ఏ రోజు కోప్పడదండి అని ఒక సందర్భం వచ్చినప్పుడు వాక్యంలోంచి నేనే చెబుతానేమో. ప్రియులారా, గద్దింపు ఇష్టం ఉండదు అసల. అసలు గద్దింపు ఇష్టం ఉండదు. ప్రార్థన అయిపోక ఎందుకు జాయిన్ అయ్యావు? ప్రార్థన అయిపోక ఎందుకొచ్చావు? ఇంక రాకుండా ఆగిపోయావా? అన్నావనుకో, చూడు ఎళ్ళాను కదా అని ఎలాగన్నాడో చూడు అని కోపం పెట్టుకునేవాళ్ళున్నారు. నువ్వు త్వరగా వచ్చుంటే నిన్నెందుకు గద్దిస్తాను? నువ్వు టైంకొచ్చుంటే నిన్నెందుకు గద్దిస్తాను? అంటే నీకు గద్దింపొద్దు నీకు. అంటే నీకు గద్దింపొద్దు. అంటే గద్దింపుని అసహించుకుంటున్నావంటే నాశనాన్ని పోగేసుకుంటున్నావు. అంటే నష్టాన్ని తెచ్చిపెట్టుకుంటున్నావు. అనే కదా ఇంకా లెక్క. అర్థమైపోయింది కదా! ఇంక అదే కదా నీకు కావాలి. అంటే గద్దింపుని లక్ష్య పెడుతుంటే ఘనతొచ్చేస్తుంది. వివేకివైపోతున్నావు. తెలివైన దానివైపోతున్నావు. జ్ఞానము కలిగిన దానివైపోతున్నావు. ఎంత అద్భుతమైనటువంటి రీతిగా ఎదిగిపోతుంటావు గద్దింపుని లక్ష్య పెడితే. గద్దింపుని లక్ష్య పెట్టకపోతేనేమో నాశనం అయిపోతావు అని బైబిలే చెప్తుంది. నీకేం కావాలి? నీకేం కావాలసల? గద్దింపు కావాలా? అంటే నీ గద్దింపుని లక్ష్య పెడతావా? నువ్వే ఆలోచించుకో. దేవుడికి స్తోత్రం. కాబట్టి దేవుడు ఈరోజు నీతో మాట్లాడినట్టు నీకేమైనా అనిపిస్తే చిన్న ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం. విన్న వర్తమానం కొరకు మీలో ఎవరైనా చిన్న ప్రార్థన చేయండి.